అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈ కథను రచించింది శ్వేతసాయి గారు. ఆర్డర్, ఆర్డర్ అని కోపంగా తన ముందు ఉన్న సుత్తితో తల బాదుకోలేక బల్లపై కోపంగా కొట్టి, ఇది కోర్ట్ రూమ్ అనుకున్నారా? లేక కూరగాయల మార్కెట్ అనుకున్నారా? ఇక్కడేమైనా సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా ఇంతమందొచ్చారు. ఇంకోసారి సౌండ్ వస్తే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నందుకు ఒకరిని కూడా వదలకుండా అందరికీ ఫైన్ వేసి, ఒకరోజు జైలు శిక్ష కూడా మంజూరు చేయడం జరుగుతుందని జడ్జి కొంచెం కఠినంగా వార్నింగ్ ఇస్తాడు. అందరూ సైలెంట్‌గా ఉండడంతో మిస్టర్ ప్రాసిక్యూటర్ మీరు మొదలుపెట్టండని ఆర్డర్ వేస్తాడు జడ్జ్. జడ్జి గారి మాటలకి గతం తాలూకా స్మృతులను విడిచి వర్తమానంలోకొస్తుంది. అక్కడే బోన్‌లో నిలబడి ఉన్న ఆమె. చూడమ్మా, నా క్లయింట్ సమయాన్ని వృధా చేసే హక్కు నీకెవరిచ్చారని లాయర్ అంటుంటే కళ్ళ నిండా నీళ్లతో ఎదురుగా ఉన్న అతన్ని చూస్తుంది. ఆమెది బాధ కాదు, భర్త మీద ఉన్న ప్రేమ. ఆ విషయం అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ప్రేమను అర్థం చేసుకోవడం వల్లే ఈరోజు ఇంతమందికి ఆమెకి న్యాయం జరగాలని తన వెనక నిలబడ్డారు. నా సర్వీస్‌లో విడాకుల కేసు ఎన్నిసార్లు వాయిదా పడ్డాం. ఇదే మొదటిసారి. ఇంకా ఇదే చివరిసారి కూడా అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు జడ్జ్. ఇష్టం లేదని అతను అంతలా చెప్తుంటే ఎందుకు అతనితో కలిసి బ్రతకడం? ఒకవేళ అందరం కలిసి అతన్ని బలవంతంగా ఒప్పించినా నిన్ను కనీసం మనిషిలా చూడ్డు అని అంటాడు లాయరు. ఇదంతా నిజం కాదని చెప్పు అన్నట్లుగా ఆమె చూపులు ఎదురుగా ఉన్న తన భర్తను ఆరాధనగా చూస్తూ అడుగుతున్నట్లు అనిపిస్తోంది అక్కడందరికీ. చెప్పమ్మా, దీనికి మీ సమాధానం నేను నీకిస్తున్న చివరి అవకాశం. ఇకపై నువ్వు చెప్పేది మేము వినడం కాదు. ఇదే నీ కేసు తుది జడ్జిమెంట్ అవుతుందని జడ్జి కాస్త కఠినంగానే చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆమె మనసును భారంగా చేసుకొని కన్నీళ్లను తుడుచుకుంటూ తప్పకుండా సార్, నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అని ఆమె చెప్పగానే అందరి మొహాలు ఏదో సంకోచం. విడాకులకు అంగీకరించినట్లేనా అని అడుగుతాడు జడ్జి. నా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. తన దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా, అంటే నేను బ్రతకడానికి భరణం లాంటిది ఏదీ లేకుండా విడాకులు ఇచ్చేస్తా అని కూడా హ్యాపీగా, కనీసం నా పిల్లలకు కూడా తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తీసుకోనని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్తుందామె. మళ్ళీ పెట్టిందిరా మెలిక అని లాయర్ జుట్టు పీక్కోబోతాడు. అందరూ మాత్రం ఏంటా ప్రశ్న అన్నట్టు టెన్షన్‌గా ఆమె వైపే చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా నోరు తెరవని ఆమె భర్త ముందు నువ్వు అడిగే ప్రశ్న ఏదైనా సరే దానికి నేను సమాధానం చెప్పేది లేదు. ఇంకా ఆడిన ఆటలు చాలని పంతంగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా అంటాడు. సమాధానం చెప్పేదాకా విడాకులిచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. చేయడానికి ఇంకా ఏమున్నాయి? అన్ని రకాలుగా ప్రయత్నించావు కదా నాతో డివోర్స్ తీసుకోవడానికి అని. ఇంకొకటి మిగిలింది, నేను తప్పుడు మనిషినని నిరూపించడానికి. కానీ ఆ పని నువ్వెప్పటికి చేయలేవు. ఇప్పటిదాకా ప్రేమగా చూసిన ఆమె కళ్ళు ఒక్కసారిగా అగ్నిగోళంలాగా మారాయి. ఆర్డర్, ఆర్డర్, స్టాప్ దిస్ నాన్సెన్స్. మీ ఇద్దరు కొట్టుకోవాలంటే బయటికి వెళ్లి కొట్టుకోండి. మిస్టర్, మీ భార్య నుంచి డివోర్స్ కావాలనుకుంటే తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి అవి తీసుకొని వెళ్ళిపోండి. ప్రాసిక్యూటర్, నేను మీకిచ్చే టైం కేవలం 15 నిమిషాలు మాత్రమే. ఈ టైంలో వల్ల సమస్యకు సమాధానం తీసుకొని కేస్‌ని కంప్లీట్ చేయండి. లేకపోతే 6 నెలల దాకా ఈ కేస్ కోర్ట్‌లో కాదు, ప్రొసీడ్ అని చెప్తాడు జడ్జి. ఆమె తరపున వాదించడానికి లాయర్‌ని పెట్టుకోలేదు. ఇది తన సమస్య కాబట్టి తనే పరిష్కరించుకోవాలనుకుంది. అతన్ని ఇప్పుడు అడగమంటారా అని అడుగుతుందామె. అతనికి ఇంకో ఆప్షన్ లేదు. అందుకే అడగమని అంటాడు. కోర్ట్‌లో నా గురించి మీరు చాలా చెప్పారు. ఆఫ్‌కోర్స్ మనిద్దరి గురించి చెప్పారనుకోండి. మీరు చెప్పిందంతా మీ పర్సనల్ ఒపీనియన్‌తో చెప్పారు. మీ భార్య అంటే నీకిష్టం లేదు కాబట్టే కొన్నిటికి సమాధానం నేను చెప్పాను. ఇంకొన్నిటికి సైలెంట్‌గా నిలబడ్డాను. మీతో కలిసుండడానికి నేను ఇప్పటికే 1,00,000 రీజన్స్ చెప్పాను. అవన్నీ వర్త్ అని ఇక్కడున్న జడ్జి గారే ఒప్పుకున్నారు. ఒక్క మీరు తప్ప. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. భయపడకండి. కొత్త ప్రశ్న అయితే కాదు. మీకు బాగా తెలిసిన ప్రశ్న అని తన బ్యాగ్‌లో నుంచి ఒక పేపర్‌ని బయటకు తీసి అతనికి ఈ పేపర్ మీకు బాగా గుర్తుందా అని అడుగుతుంది. చూడ్డానికి, గుర్తుపట్టడానికి అదేమైనా తాజ్‌మహలా అని అడుగుతాడు. అతను చూసినా గుర్తుపట్టలేదు. ఎందుకంటే మీ దృష్టిలో ఇది ఒక చిత్తు కాగితం. నాకు తెలిసి మీ మెదడు పొరల్లో ఇలాంటి ఒక విషయం జరిగింది అని గుర్తు కూడా ఉండదు. ఏవైనా ఉంటే టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని వెంటపడితే నేను నిన్ను ఎందుకు ప్రేమించాలని 10 రీజన్స్ అడిగాను. ఆ తర్వాత ఒక నెల రోజులు నువ్వు నా కంటికి కనిపించలేదు. ఇంక రావేమో అనుకున్నాను. కానీ నువ్వే మళ్ళీ తిరిగి వచ్చావు. నాకు కావాల్సిన 10 రీజన్స్‌కి ఒక్క నిమిషంలో ఒకే సమాధానంతో చెప్పావు. ఆ తర్వాత పక్కనే ఉన్న గుడిలో 10 నిమిషాల్లో మన పెళ్లి జరిగిపోయింది. అవునా అని అడుగుతుంది. ఆమె నీకు మొత్తం గుర్తుంది గదా! మళ్ళీ నన్నెందుకు అడగడం అని టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అవునన్నట్లు తలూపుతాడు. నువ్వు తాళి కట్టడానికి ఒక నిమిషం ముందు మనిద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాం. అదేంటో గుర్తుందా? లేదా చెప్పమంటావా? అని అతని గుండెల్లో పెద్ద ఆటంబాంబు పేల్చిందామె.
గోవిందా! గోవిందా! మళ్ళీ ఈ కేసు వాయిదా పడాల్సిందే అని అక్కడున్న లాయర్ ఇంకో లాయర్‌తో అంటాడు. అదేంటి సార్ అలా అంటారు? తర్వాత ప్రశ్న ఏమిటో వినకుండానే జడ్జిమెంట్ చేస్తున్నారని అడుగుతాడు. ఆ పక్కనే ఉన్న మరో లాయర్ మ్యూచువల్ కోర్ట్‌లో క్లియర్ అవ్వాల్సిన కేసు హైకోర్టుకు వచ్చినప్పుడు అర్థమైంది. ఇది ఎంత ఈజీగా అయిపోయే కేసు కాదని చెప్తాడు. అంతే అంటారా? లాయర్ గారు అంతే ఇంకేముంటుంది? మనం ఎన్ని డివోర్స్ కేసులు వాదించుంటాం. అయినా సరే ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నట్లని అడుగుతాడు మొదటి లాయర్. ఆ అమ్మాయి కేసు కొత్తగా ఉంది కాబట్టి అందులో నుంచి ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో మనందరం ఇక్కడ ఉన్నామని చెప్తాడు రెండవ లాయర్. ఆ అమ్మాయి భర్త కోసం ఏదైనా చేస్తుంది కానీ విడాకులు మాత్రం ఇవ్వదు. తన భర్త తన మీద పెట్టిన అలిగేషన్స్‌కి వేరే అమ్మాయి అయితే ఉరేసుకొని చచ్చిపోయేది. తను మాత్రం తట్టుకొని ఇక్కడి దాకొచ్చింది. పురాణాల్లో సతీ, సావిత్రి గురించి విన్నాం కదా! ఈ అమ్మాయిని చూస్తుంటే సావిత్రి ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుందని మొదటి లాయర్ గారు చెప్పగానే, అవును సార్! మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుందని ఆమె ఏం అడగబోతుందో అని తన వైపు చూస్తూ ఉంటారు. అతను మాత్రం తన గతంలోకి వెళ్తాడు. తాళి కట్టు బాబు అని పూజారి గారు చెప్పి, మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా అని వేద మంత్రాలు చదువుతూ ఉంటే, ఆమె ఒక నిమిషం పంతులు గారు ఇప్పుడే వస్తామని పక్కకు తీసుకెళ్తుంది. తన బ్యాగ్‌లో నుంచి ఒక పేపర్ తీసి ఇది త్వరగా చదివి నచ్చితే సైన్ చేసి తాళి కట్టు అని అతని కళ్ళలోకి చూస్తూ చెబుతుంది. పూజారి గారు ఒక నిమిషం సరిపోదు. కనీసం 10 నిమిషాలు కావాలి. ఏం పర్లేదు కదా! అని అడుగుతుందామె. ఆహా! ఏం పర్లేదమ్మా. ఇది 2 కలిసిన మనసులు చేసుకునే పెళ్లి. ముహూర్తంతో పనిలేదు. కానీ త్వరగా రెడీ రండి. నేను వెళ్ళాలని నవ్వుతూ చెప్తాడు ఆ పూజారి. ఇప్పుడు అతను నవ్వుతూ ఆ పేపర్‌ని చేతిలోకి తీసుకొని తన పాకెట్‌లో ఉన్న పెన్‌ని బయటకు తీసి నువ్వు నాతో కలిసి జీవించాలా లేదా అని ఒక్క నిమిషంలో డిసైడ్ అయ్యావు. కానీ ఆ డెస్టినీ మనిద్దరికి ఎప్పుడో రాసిపెట్టింది. ఇద్దరం కలవాలని, కలిసి బ్రతకాలని. ఏంటి అర్థం కాలేదా? మనిద్దరం ఫస్ట్ ఎప్పుడు కలిసామో తెలుసా? నీ బర్త్‌డే రోజుని అతను షాక్ అవ్వబోతే నాకు తెలుసు. నువ్వు నేను 10థ్ చదివేటప్పటి నుంచి నన్ను ఫాలో అయ్యి ప్రేమిస్తున్నావని అంటూ చెప్తుంది. నీకు తెలుసు అనే విషయం నాకు తెలుసు కానీ నువ్వే బయటపడతావేమో అని వెయిట్ చేశాను. కానీ నువ్వు బయటపడకుండా జీవించేశావు. నేను చదువుకొని డాక్టర్‌నయ్యాను. నువ్వు చదవకుండానే యాక్టర్‌వయ్యావు అంటూ ప్రేమగా ముద్దిస్తాడు. అది సరే కానీ అది చదివి సైన్ చెయ్యి. చదవకుండానే సైన్ చేస్తానంటాడతను. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటుందామె చేతులెత్తి దండం పెడతా. అమ్మా! నా ప్రాణసఖి ఇంటికి వెళ్ళాక తీరిగ్గా కాళ్ళ మీద పడి మొక్కుతా. చదివి సంతకం పెడతా కానీ పెళ్లి క్యాన్సిల్ అని మాత్రం చెప్పకు. నా జీవితం మొత్తం ఈ డాక్టర్ చదువుకు చాటుమాటుగా నిన్ను ప్రేమించడానికే సరిపోయింది. వెయిట్ చెయ్యను. నీ టైం కూడా వేస్ట్ చెయ్యను. పిల్లిని పులిలా చేశాను చూడు. నాది తప్పు. నిన్ను సఖి అని కాదు శివంగ్ అని పిలవాలి. పెళ్ళికి కూడా బాండ్ పేపర్ రాయించుకుంటుందా ఏంటి? అని ఆ పేపర్‌ని ఓపెన్ చేసి చూస్తాడతను. అందులో ఉన్న మ్యాటర్ చదివి ఆమెను పైనుంచి కింద వరకు కోపంగా చూస్తూ ఇంత సైకోలా ఎప్పుడు తయారయ్యావే? పెళ్ళే కాలేదు అప్పుడే విడాకుల కోసం సంతకాలు తీసుకుంటున్నావని అడుగుతాడు. ఏం చెయ్యవా చెప్పు అని అడుగుతుంది. ఎందుకు చేయను? ఒకటి కాదు 100 చేస్తా. కానీ డివోర్స్ తీసుకునే స్టేజ్‌కి మనం ఎప్పటికీ వెళ్ళమని హామీ ఇస్తాడు. ఆ పేపర్ పైన సైన్ చేసి ఆమె చేతిలో పెట్టి, ఇదొక్కటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అడుగుతాడు. ఇంకా ఏం లేవు కానీ పద అని తాళి కట్టే సమయం అయ్యిందని అతని చెయ్యి పట్టుకొని పంతులు గారి దగ్గరికి తీసుకొని వెళ్లి మంత్రాలు చదవండని ఆర్డర్ వేస్తుంది. ఆ పంతులు గారు అలాగే మీరు చదివే మంత్రాలకి అర్థం కూడా చెప్పండని తాళి కట్టించుకోవడానికి మెడను వంచుతుందామె. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే జీవశ్శరదాం శతం అంటూ దాని అర్థం మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుంచి తొలగిస్తుందని మంత్రాలు చెప్పేలోపు అతను ముచ్చటగా 3 ముళ్ళు తన ప్రణయసఖి మెడలో వేసి ఆ ముళ్ళపై ముద్దుగా ఒక ముద్దు పెడతాడు. నాయనా మురారి ఈ కృష్ణలీలలు ఎందుకయ్యా? మనం గుళ్ళో ఉన్నాం. కాస్త చూసుకోవాలిగా మందలిస్తున్నట్టుగా సున్నితంగా చెప్తాడు ఆ పూజారి. క్షమించండి పూజారి గారు. నాకు మాత్రమే సొంతం అనుకున్న పిల్ల నాకు దొరికిందన్న ఆనందంలో అలా చేశానని ఇద్దరు పూజారులు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. పిల్లా పాపలతో కలకాలం నవ్వుతూ సంతోషంగా ఉండండని దీవించి వెళ్ళిపోతాడు ఆ పూజారి. సఖీ! పద మనం మన పెళ్ళిని అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఆ తర్వాత సంతోషంగా ఉండడానికి పిల్లా పాపల్ని కనాలి కదా! అని ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు కదలబోతుంటే, ఒక్క నిమిషం ఐ లవ్ యూ. ప్రాణం పోయేదాకా నిన్ను వదలను. ఎలాంటి పరిస్థితిలోనైనా నీ మీద ప్రమాణం చేస్తున్నానని అతని తలపై చెయ్యి వేసి ఒట్టు పెడుతుంది. ఆ చెయ్యి తీసేసి సఖీ! నీకేమైనా పిచ్చా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు. నా ప్రాణం పోయేదాకా కూడా నిన్ను వదలను
అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెప్తాడతను. ఆమె వేసిన బాంబుకి అతని గుండె ముక్కలుగా పేలి అన్నీ స్పష్టంగా 70 స్క్రీన్ పైన చూసినంత క్లారిటీగా కనిపిస్తాయి. మొదట కాళ్ళ కింద భూకంపం వచ్చి అందులో కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంటే, "నో, నో సఖీ ఇలా చేయకంటాడు. జడ్జి గారి పేపర్ చూడండి. దీనికి నాకు సమాధానాలు దొరికితే నేను తప్పకుండా తన జీవితం నుంచి వెళ్ళిపోతానని" చెప్పి ఆ పేపర్‌నిచ్చేస్తుంది. ఆ పేపర్‌లో ఏముందో అని ఆలోచించి చించి అక్కడ ఉన్న కొంతమంది మెదడులో నరాలు తెగిపోతున్నాయి. కొంతమంది అయ్యో పాపం అంటే, ఇంకొంతమంది ఇంత మంచి డాక్టర్ బాబుకి ఎంత కష్టం వచ్చింది అని బాధపడతారు. కాసేపు సైలెంట్‌గా ఉంటారా అని జడ్జి ఇదంతా కాదు అని సెక్యూరిటీ, కానిస్టేబుల్, కేసు వాదించే ప్రాసిక్యూటర్స్ తప్ప ఇక్కడ ఉన్న అందరినీ కూడా బయటకు పంపించండని ఆర్డర్ వేస్తాడు. ఒక్క నిమిషంలో ఆ కోర్టు మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. హమ్మయ్య! ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ పనెప్పుడో చేసుంటే నాకీ తలనొప్పి ఉండేది కాదనుకుని అతని భార్యని ఇచ్చిన ఆ పేపర్‌కి నీ సమాధానం ఏంటి? అని అడుగుతాడు జడ్జ్. సార్ ఇంతకా పేపర్‌లో ఏముందని ఆతృతగా అడుగుతాడు లాయర్. నువ్వే చదువని ఆ పేపర్‌ని లాయర్‌కి ఇస్తాడు జడ్జి. కంగారుగా ఆ పేపర్ తీసుకొని అందులో ఉన్న మ్యాటర్‌ని చదవడం మొదలుపెడతాడు ఆ లాయరు. ఫ్యూచర్‌లో మనిద్దరికి ఎప్పుడైనా విడాకులు కావాలి అని అనిపిస్తే ఏ కారణాలు చెప్పకుండానే విడిపోదాం. కానీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే విడాకులు కావాలనిపిస్తే దానికి 10 కారణాలు చెప్పి విడిపోవాలి. ఎందుకంటే అవతలి వాళ్ళ తప్పు ఎంతుందో తెలిస్తేనే కదా! ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా ప్రశాంతంగా జీవించగలిగేది. పైన రాసి ఉన్న ప్రతి అక్షరాన్ని చదివి పూర్తి అంగీకారంతో పెడుతున్న తన సిగ్నేచర్ దగ్గర ఆమె స్వహస్తాలతో రాసి ఉంది. అది చదివిన లాయర్ మైండ్ బ్లాక్ అయితే అక్కడే ఉన్న కుర్చీలో కూలబడతాడు. ఏంటి లాయర్ గారు మంచినీళ్ళు కావాలా? తెప్పించమంటారా? అని వెటకారంగా అడుగుతాడు జడ్జి. లాయర్ కోపంగా పైకి లేచి అతనికి ఇది నువ్వు రాసి ఇచ్చిందేనా? అని అడుగుతాడు. అవును అని చెప్తాడు. అతని సమాధానం వినగానే ఆ పేపర్ నేరుగా తీసుకొని వెళ్లి జడ్జికిచ్చి ఆమె దగ్గరికొచ్చి నిలబడి అతను విడాకులు ఎందుకు కావాలని అడుగుతున్నాడు? నాకు తెలీదు. నువ్వు విడాకులు ఎందుకు వద్దనుకుంటున్నావో అది నీకే తెలియాలి. ఈ కేసు నేను వాదించబోయేదే లేదు. నేనే కాదు ఈ కేసు ఎవరు కూడా తీసుకోరు. మీరిద్దరే వాదించుకొని తేల్చుకోండి అని చెప్పి నన్ను క్షమించండి జడ్జి గారు. ఇప్పటిదాకా కోర్టు సమయాన్ని వృధా చేసినందుకని ఒక పక్క నిలబడతాడు ఆ లాయర్. విడాకుల కోసం సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఈ కేసుని మరో 6 నెలలు వాయిదా వేయడం జరుగుతుంది. 6 నెలల తర్వాత కూడా సమాధానం చెప్పని యెడల ఈ కేసును కొట్టివేయడం జరుగుతుందని జడ్జిమెంట్‌ని పాస్ చేసి వెళ్ళిపోతూ అతని దగ్గరకు వచ్చి ఒక కామన్ మ్యాన్‌గా ఒక చిన్న అడ్వైస్. నీకిష్టమైతేనే తీసుకో. లేదంటే నీ ఇష్టం. డబ్బున్న భర్త దొరికితే ఆస్తులు, అంతస్తులు, నగలు, లగ్జరీ లైఫ్‌లకు మాత్రమే కావాలని కోరుకుంటారు ఈ తరం అమ్మాయిలు. ఇంకొంతమంది వాటితో పాటు నాతో టైమ్ స్పెండ్ చేయమని వేధిస్తూ ఉంటారు. అవేవి నువ్వు నీ భార్యకివ్వలేవు. ఎందుకంటే నువ్వు నీకు వచ్చే శాలరీలో 50% పేదవాళ్ళకే, అనాథల కోసమే ఖర్చు పెడతావు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇవేవి పట్టించుకోకుండా జనం కోసమే స్వార్థం లేకుండా పని చేస్తూ ఉంటావు. ఇదంతా చేస్తున్నామంటే దానికి కారణం నీ భార్య నీకు తోడుగా ఉందని నమ్మకంతోనే కదా! అలాంటి భార్యను వద్దనుకునేంత పిచ్చివాడివైతే కాదు. ఎంతోమంది కళ్ళల్లో ఆనందాన్ని నింపిన నీవు, నీ భార్య కంట్లో నుండి నీళ్లు తెప్పిస్తున్నావంటే నువ్వు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావో, నీ నిర్ణయం ఎంతవరకు సరైందో ఒకసారి ఆలోచించని అతనికి మాత్రమే వినిపించేలా చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ జడ్జ్. ప్రేమించిన వాళ్ళని బంధించడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. నిస్సహాయంగా అక్కడే నిలబడిన అతని దగ్గరికి ఆమె వచ్చి, ఏంటి క్రిష్ ఏదో సలహా ఇస్తున్నట్టున్నారని అంటుంది. కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నీలాంటి దేవతను వదులుకోవద్దని చెప్తున్నారు. చూశాడా? 6 నెలలు చూసిన జడ్జి గారికి నా మంచితనం అర్థమైంది. ఇలాంటి మంచి సలహా ఇచ్చి వెళ్ళాడు. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా నీతో ఉన్న నాకు తెలియదా? నువ్వంటే ఏంటో అదంతా నీకే కాదు. చచ్చేదాకా నీతోనే ఉండాలని ఆ రోజు ఈ ప్రమాణం చేశాను కదా! ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. ఆమెను కళ్ళార్పకుండా చూస్తున్న క్రిష్‌తో మరలా చూడకు క్రిష్ సిగ్గేస్తోంది. ఇప్పుడు నీకు వర్క్ ఉంది కదా! వచ్చాక తీరిగ్గా చూడొచ్చు కదా! అతని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళబోతుంటే ఆమె చేతిలో నుంచి తన చేతిని బలంగా వెనక్కి లాక్కొని కలలో కూడా నీతో కలిసి అడుగు వేయాలని అనుకోవట్లేదు. అలాంటిది ఇంత జరిగిన తర్వాత కూడా నీతో కలిసి నడుస్తాను ఎలా అనుకుంటున్నావు సఖీ? ఇకపైన మన దారులు వేరని ఆమె పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతాడు. అతనిదంతా చాలా రోజుల నుంచి సాగిస్తున్నాడు. అతని మొండితనం, మాటల్లోని కఠినత్వం అలవాటయ్యాయి ఆమెకి. తన చేతికున్న వాచ్‌లో టైం చూసుకొని ఓ మై గాడ్! ఈయన గొడవలో పడి పిల్లల్ని మర్చిపోయాను. స్కూల్ వదలడానికి
ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉందని కంగారుగా వెళ్తూ వాచ్‌మెన్ కాల్ చేసి పిల్లల్ని చూసుకోండి బాబాయ్. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్తుంది. అలాగే తల్లి. నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా రా అని చెప్పి వాచ్‌మెన్ ఫోన్ పెట్టేస్తాడు. పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్‌కి వెళ్ళిన ఆమెకి అనుకున్న టైం కంటే కొంచెం త్వరగానే వెళ్తుంది. తాను స్కూల్ లోపలికి వెళ్ళేసరికి ఇద్దరూ కలిసి ఆడుకుంటుంటారు. ఆమెను చూసిన వాచ్‌మెన్ త్వరగానే వచ్చేశావమ్మా. ఈరోజు ఏం హోంవర్క్ లేదంట. అందుకే ఆడుకుంటూ ఉన్నారు. పిలుచుకు రమ్మంటావా అని ఆమెని అడుగుతాడు. పర్లేదు బాబాయ్. కాసేపు ఆడుకోనివ్వండి. నేను వెయిట్ చేస్తానని చెప్తుంది ఆమె. కానీ అప్పుడే ఆమెను చూసిన ఇద్దరు పిల్లలు ఒకరు మామ్ అని ఇంకొకరు అమ్మ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళని చుట్టుకుపోతారు. సారీరా కొంచెం లేట్ అయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. పదండి ఇంటికి వెళ్దాం అంటుందామె. త్వరగా వెళ్దాం. పదమ్మా! నాకు ఆకలిగా ఉందని మోక్ష అనగానే అన్నయ్య కంటే నాకెక్కువ ఆకలిగా ఉందమ్మా. నాకే ఫస్ట్ అవ్వాలి అని అంటుంది రక్ష. అమ్మో! ఏంటి నా బుజ్జి రాక్షసి ఈరోజు ఎవరి బ్రెయిన్ తినలేదా? అని అడుగుతుందామె. క్లాస్‌లో అందరి బ్రెయిన్‌లు అయిపోయాయమ్మా. పెద్దగా మ్యాటర్ లేదు. అవి ఇవి తిని తిని నాకు వచ్చిన చదువు కూడా పోతోందమ్మా అని అమాయకంగా ముద్దు ముద్దుగా చెప్తుంటే ఆమెకి, మోక్షకి నవ్వు ఆగడం లేదు. సరేలే నిన్ను వదిలితే మాట్లాడుతూనే ఉంటావు తెల్లారేదాకా. ఇక్కడే ఉంచుతావు. మమ్మల్ని కూడా ఇంక పదండి వెళ్దామని ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు 8 సంవత్సరాలు మోక్షకి, 5 సంవత్సరాలు రక్షకి. ఇంటికి రాగానే పిల్లలిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకొస్తారు. వీళ్ళు వచ్చేలోపే ఆమె వీళ్ళ కోసం స్నాక్స్‌ని రెడీ చేసి టేబుల్ మీద ఉంచుతుంది. స్నాక్స్ టేస్ట్ చేయగానే అమ్మా! నువ్వు సూపర్ చెఫ్. నువ్వేం చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మోక్ష నీకు నచ్చకపోతే నాకిచ్చేసేయ్ అని అంటుంది రాక్షసి రక్ష. రక్ష అన్నయ్య అని పేరు అని నీకెన్ని సార్లు చెప్పానని మందలింపుగా చెప్తుందామె. మరి అమ్మ, అన్నయ్య నీకు స్నాక్స్ నచ్చకపోతే నీ చిట్టి చెల్లెలికిస్తావు కదా! అని అడగగానే నాకు నచ్చితే నా చిట్టి చెల్లెలు ఇవి కూడా తినేస్తే నేనేం తినమంటావు? అని అంటాడు మోక్ష. అయ్యో! అదేం వద్దన్నయ్య. నీది నువ్వే తిను. నాది నేనే తింటానని వెంటనే ప్లేట్ మారుస్తుంది రక్ష. తినడం అయిపోయాక అమ్మ, నాన్న ఎప్పుడొస్తారు? నాన్న నాతో ఆడుకోక చాలా రోజులయింది. ఐ యామ్ రియల్లీ మిస్ యూ అమ్మ అని బేలగా మొహం పెట్టి అంటుంది రక్ష. అవును మామ్. డాడ్ నన్ను ఈ ఇయర్ క్రికెట్‌లో జాయిన్ చేస్తానని చెప్పారు. కానీ ఎప్పుడడిగినా ఏదో ఒక ఆన్సర్ చెప్పి వెళ్ళిపోతున్నారు. నాతో కూడా సరిగ్గా మాట్లాడడమే లేదని మోక్ష కూడా బాధగా చెప్తాడు. ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని అదేం లేదు నాన్న. ఈ సీజన్‌లో కొంచెం పేషెంట్లు ఎక్కువగా ఉంటారు. నాన్న వల్ల వాళ్ళ పక్కన ఉండడం చాలా అవసరం. మీకోసం నేనున్నాను కదా! చెప్పండి ఏం ఆడుకుందాం? నాకు కూడా నాన్న కంటే ఎక్కువే వచ్చు అని గర్వంగా చెప్తుందామె. అయితే అమ్మ నువ్వు నాతో ఫస్ట్ ఆడాలి. మనిద్దరం రాక్, పేపర్, సీజర్ ఆడుకుందాం అని చెప్తుంది రక్ష. ఆమె ఇద్దరు పిల్లలతో ఆడుకొని వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేసింది. తిన్నాక పడుకోబెట్టి అతని కోసమే ఎదురు చూస్తుంటుంది. అర్ధరాత్రి ఇంటికొచ్చేసరికి ఎదురు చూస్తూనే అలసిన మనసుతో అలాగే సోఫాలో నిద్రపోతుంది. ఆమె అతను తనని లేపకుండానే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తినడానికి టేబుల్ దగ్గర కూర్చొని వడ్డించుకుంటూ తినకుండానే పడుకుంది. ఇప్పుడు దీన్ని లేపాలా వద్దా అని కాసేపు ఆలోచించి తన దగ్గరికి వెళ్ళి సఖీ తిని పడుకో అని నిద్రలేపుతాడు. మీరొచ్చేసారా? సారీ నిద్ర పట్టేసింది. మీకు వడ్డిస్తా అని అంటుంది. నువ్వు కూడా తిను అని అడుగుతాడతను. నేను పిల్లలతో పాటే తినేసా. ఆకలేస్తే మీరు తినండి కంపెనీ ఇస్తా అని ప్రేమగా చెప్తుంది. దీన్ని లేపి మరి తినించుకోవడం అంటారేమో అని సైలెంట్‌గా తింటాడతను. తింటున్నంత సేపు ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా ఆపు నాకు హెడేక్ వస్తుందని కోపంగా చెప్పి తినడం అయిపోవడంతో వెళ్ళిపోతాడతను. ఆమె కూడా పడుకోవడానికి వెళ్తుంది. గది ఒకటే. పడుకునే మంచం కూడా ఒకటే. కానీ మనసులే వేరు. అలాంటప్పుడు ఎక్కడ పడుకుంటే ఏంటని అతని ఫీలింగ్. ఏడిస్తే ఒక సముద్రం పుట్టుకొచ్చే అన్ని కన్నీళ్లు దాచుకుంటుందామె. ఒక సముద్రాన్ని ఇంకిపోయేలా చేసేంత బాధ మనసులో భరిస్తుంది. ఉదయాన్నే అలారం మోగడంతో ఆమె నిద్రలేస్తుంది. పక్కన అతను కనిపించడు. రోజులాగానే జాగింగ్ వెళ్ళి ఉంటాడనుకుంటుంది. తన రూమ్ నుంచి బయటకొచ్చి సరాసరి కిచెన్‌లోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ అమ్మా! ఏమేమి రెడీ చేయాలో చెప్తే మీరు ఫ్రెష్ అయ్యొచ్చేలోపు అన్నీ రెడీ చేసి పెడతానని నవ్వుతూ అడుగుతుంది పని మనిషి మంగ. గుడ్ మార్నింగ్ మంగ. ఈరోజు త్వరగా వచ్చినట్టున్నావు అని అడుగుతుంది సఖి. అవునమ్మా! మన పక్కింటి పంతులమ్మ నిన్న నైట్ ఊరు నుంచి వెళ్లారు. అందుకే త్వరగా వచ్చాను. ఏ కూరగాయలు కట్ చేయాలో త్వరగా ఆర్డర్ చేస్తే టకటక కట్ చేసి చకచకా పనులు చేసి వెళ్ళిపోతానని గలగలా మాట్లాడుతుంది మంగ. మంగమ్మ మరీ అంత స్పీడ్ వద్దమ్మా! టకటక కట్ చేయడానికి. అసలు ఇంట్లో కూరగాయలు లేవు. నిన్న బిజీగా ఉండడం వల్ల కూరగాయల మార్కెట్‌కి వెళ్ళడం మర్చిపోయాను. ఒక నిమిషం టైం ఇచ్చావంటే
ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తా. 10 నిమిషాల్లో గాల్లో పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆలోపు చకచకా ఇంటి పనులు చేసుకో అని పటపటా చెప్పి ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుందామె. వచ్చేసరికి మంగ కూరగాయలన్నీ కట్ చేసి టిఫిన్ కోసం చట్నీ రెడీ చేస్తుంటుంది. అప్పుడే కట్ చేసావు. సూపర్ ఫాస్ట్ ఉన్నావు నువ్వు. ఆగు, నేను ఆర్డర్ పెట్టింది ఈ కూరగాయలు కాదు కదా! ఇవెక్కడివి అని అడుగుతుంది ఆమె. మీరు ఫ్రెష్ అవ్వడానికి అలా వెళ్ళగానే బయట నుంచి డాక్టర్ బాబు ఇలా కూరగాయలు తీసుకొనొచ్చారు. టైం వేస్ట్ చేయకుండా నేనే వాటిని క్లీన్ చేసి, కట్ చేసి పెట్టాను అంతే సింపుల్ అని చెప్తుంది ఆమె. ఆయనెక్కడ అని అడుగుతుందామె. కూరగాయలు నాకిచ్చేసి మళ్ళీ బయటికి వెళ్లారని చెప్తుంది. సరే, నువ్వు వెళ్లి పిల్లల్ని నిద్ర లేపి రెడీ అవ్వమను. ఆ తర్వాత రూమ్ కూడా సర్దేసేయి అని చెప్పి వంట చేస్తుంది సఖి. ఒక పక్క పిల్లల కోసం వంట చేస్తూనే మరొక పక్క తన కోసం, అతని కోసం కాఫీ పెడుతుంది. అతను గార్డెన్‌లో ఉండి ఉంటాడని గెస్ చేసిన ఆమె కాఫీ తీసుకొని గార్డెన్‌లోకి వెళ్తుంది. అతను గార్డెన్‌లో ఉన్న బెంచ్ పైనే కూర్చొనుంటాడు. గుడ్ మార్నింగ్ క్రిష్. ఈరోజు నాకంటే ముందే లేచావు అని కాఫీ ఇస్తూ నవ్వుతూ అడుగుతుందామె. మన ఇద్దరి మధ్యలో ఇంత జరుగుతున్నా ఎలా ఇలా నార్మల్‌గా ఉండగలుగుతున్నావు సఖీ? కాఫీ తీసుకుంటూ అడుగుతాడతను. జరిగేదంతా మన ఇద్దరి మధ్యలో కాదు. కేవలం నీ మనసులో మాత్రమే. అద అదంతా జరగాలని కోరుకుంది మీరు. అందుకే నేను నార్మల్‌గా ఉంటున్నాను అని కాఫీ సిప్ చేస్తూ చెప్తుంది ఆమె. నువ్వెన్ని చెప్పినా విడాకులు తీసుకోకుండా వదలను. నీతో జీవితాన్ని వదిలించుకుంటానని పంతంగా చెప్తాడు అతను. ఆమె నవ్వుతూ ఆల్ ది బెస్ట్ శ్రీవారు. కాఫీ తాగండి. చల్లారిపోతుంది అని అంటుంది. ఏంటి పొగరా? నా తరపు చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ నీ చుట్టూ చేరి అమర ప్రేమికురాలు, నీ అంత గొప్పగా ఎవరు ప్రేమించారు అంటున్నారని. నేను డాక్టర్‌ని. పేషెంట్స్ చూసేటప్పుడు పేషెన్స్‌తో ఉంటా. నా ఓపిక పరీక్షించకుండా డివోర్స్ ఇచ్చెయి. నీకే మంచిదని ఈవిల్ స్మైల్ ఇస్తూ చెప్తాడు. డాక్టర్ బాబుకి వార్నింగ్ ఇవ్వడం కూడా వచ్చా? ఇప్పటిదాకా తెలీదు. సైడ్ స్మైల్ ఇచ్చి పైకి లేచి కాఫీ కప్ ఆమెకిస్తూ కాఫీ చాలా బావుంది. నీ నటనలాగే కానీ జాగ్రత్త. నంబర్ 1గా ఉన్న మిసెస్ క్రిష్ జీరో కాకుండా చూసుకో అని అంటాడు. అతని మాటలు కొత్తగా వినిపిస్తాయి. ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు. జాగ్రత్త పడాలనుకుంటుందామె. అప్పుడే స్కూల్ యూనిఫార్మ్ వేసుకొని నాన్న అని ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తుంది రక్ష. రక్షకు ఎదురు పరిగెత్తి అమాంతం ఎత్తుకొని గాల్లో లేపుతాడతను. నాన్న, నన్ను కిందకి దించు. నేను నీ మీద అలిగానని మూతి గుండ్రంగా తిప్పుతూ చెప్తుంది. రక్షని కిందకి దించి మోకాళ్ళ మీద కూర్చొని చిన్నారి కోపంలో క్యూట్‌గా ఉంది. ఇంకాసేపు అలుగు. హాయిగా చూసుకుంటా అని అంటాడతను. పక్కనే ఉన్న మోక్ష డాడ్ ఐ మిస్ యూ సో మచ్ అని అంటాడు. మోక్ష కాదు, ఫస్ట్ నేనే మిస్ యూ అయ్యాను మిమ్మల్ని అని అంటుంది. ఇద్దరి తల నిమురుతున్న ముద్దు పెట్టి మిస్ ఆఫ్ యూ బోత్ అంటాడు. నేనింకా కొన్ని రోజులు బిజీగా ఉంటా. అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కూడా చెప్తాడు. అందులో మంగ వచ్చి బాబు టిఫిన్ రెడీ అయ్యింది. త్వరగా వచ్చి తినండి. లేదంటే స్కూల్‌కి లేట్ అవుద్దని పిలవగానే నాన్న, నువ్వు కూడా రా, అందరం కలిసి తిందాం అని అంటాడు మోక్ష. మీరు వెళ్లి తినండి. నేను మిమ్మల్ని డ్రాప్ చేసొచ్చి తింటానని అతను చెప్పగానే ఈరోజు నువ్వు డ్రాప్ చేస్తావా? అయితే నీ పక్కన సీటు నేనే కూర్చుంటాను గంతులు వేస్తూ చప్పట్లు కొడుతుంటుంది. నువ్వు తినేసి రావాలి. నేను నీకోసం కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను అని అంటాడు క్రిష్. అయితే నేనే ఫస్టొస్తా అని పరుగున లోపలికి వెళ్తుంది రక్ష. వెనకాలే మోక్ష కూడా పరుగున వెళ్తాడు. నేను కూడా నీతోనే వస్తాను. సూపర్ మార్కెట్‌లో కొంచెం పనుంది. స్కూల్‌కి వెళ్ళే దారిలో నన్ను దించేసి రిటర్న్‌లో వచ్చేటప్పుడు పికప్ చేసుకో అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది ఆమె. సఖి, నీ వల్ల నా ఇగో బాగా దెబ్బతింది. రిక్వెస్ట్ చేసి ఉంటే సాటి మనిషిగా దారిన పోయే దానమ్మకి ఇచ్చినట్లుగా లిఫ్ట్ ఇచ్చేవాణ్ణి. యూ మిస్డ్ దట్ ఛాన్స్ అని అంటాడు. నేను కావాలనుకుంటున్నాననే కదా కన్నీళ్లు పెట్టిస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు నువ్వు కావాలి అనుకున్న ఒక చుక్క కన్నీటి బొట్టు కూడా రాదేమో అని అంటుంది. అలా రాకపోతే మరీ మంచిది. ఏ రోజైతే నా కోసం నీకు ఒక కన్నీటి చుక్క కూడా కారకుండా ఉంటుందో ఆ రోజు నా ప్రేమ పూర్తిగా చనిపోయిందని అర్థం అని చెప్పేసి వెళ్తాడు. అప్పుడే అక్కడికి పిల్లలు కూడా రావడంతో వాళ్ళని తీసుకొని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాడతను. ఆ మాటలు విన్నాక ఆమె కంట్లో నుంచి కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఎందుకురా ఇంతలా వేధిస్తున్నావు? ఏ పాపం చేశా నేను? ప్రాణంగా ప్రేమించా అన్నావు కానీ ఇప్పుడు ప్రాణం తీసేలా మాట్లాడుతున్నావు. 20 సంవత్సరాల ప్రేమ బంధం నీదైతే 9 సంవత్సరాల పెళ్లి బంధం నాది. కానీ ఈ 9 నెలల్లోనే అంతా తారుమారయ్యింది. నాపై నీ ప్రేమ తగ్గిందా? నీపై నా ప్రేమ మారిందా? వీటికి సమాధానం ఎవరు చెప్తారు? నాకు చచ్చిపోవాలనిపిస్తుందని మోకాళ్ళ మీద కూర్చొని చేతుల్లో మొహం దాచుకుని ఎక్కెక్కి ఏడుస్తుంది. నీతో గడిపిన ఇన్ని సంవత్సరాలు ఎలా కరిగిపోయాయో నాకే తెలియదు కానీ ఇప్పుడు ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు ఎంత భారంగా గడుస్తున్నాయి అనేది నాకే అర్థమవుతుంది.
ప్రతి ఒక్కరి ప్రేమకి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. అంతే ఇదేనేమో నీ ప్రేమకే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నావు. అది నీ ఇష్టం కానీ, నేను నా ప్రేమను ఇలా మధ్యలో వదిలేయలేను. కారణం తెలిసేదాకా అని కళ్ళు తుడుచుకొని పైకి లేచి లోపలికి వెళ్ళిపోతుందామె. అతని కోసం తెచ్చిన పాలు టేబుల్ మీద పెట్టి ఇక్కడ ఉన్నాడు అని వెతుకుతుంది సఖి. బాల్కనీలో నుంచి వస్తున్న అతన్ని చూసి ఆ గ్లాస్ చేతికిస్తుంది. అది చూసి కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఎందుకో ఆమెకి అది నచ్చదు. గొడవ గొడవే. క్రిష్ ఈ పాలు తాగు. వద్దు. నా కోసం కూడా తాగవా? నీకోసం నువ్వు తాగాలి. నేను కాదని వెళ్ళి పడుకుంటాడు. ఎంతో ధైర్యంగా పోరాడుతున్న అతడు ఆమె నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో తెలియక ఆ గ్లాస్ తీసుకుని వెళ్ళబోతూ ఆగి వెనక్కి వచ్చి నువ్వు తాగితేనే నేను తాగుతానని నీకు తెలిసి కూడా నువ్వు తాగటం లేదు కానీ నేను మాత్రం నీకిష్టమని నీకోసం మాత్రమే ఇది తాగుతున్నాని సగం గ్లాస్ తాగి అక్కడ పెట్టి బెడ్‌కి ఒక సైడ్ పడుకుంటుంది. ఏయ్ పిల్ల! ఒక్క డెలివరీకే ఇంతగా వీక్ అయ్యావు. చూడు అసలేం తినడం లేదు. ఇదిగో ఈ పాలు తాగు అని ఆమె చేతికిస్తే నేను తాగను అని నీకు తెలుసు కదా క్రిష్ వద్దు ప్లీజ్ అని నెట్టేస్తుంది. తాగకపోతే ఊరుకోను ఇదిగో అని ఆమెతో బలవంతంగా తాగిస్తాడు. ఏంటిది? నీ బలవంతం నాకు నచ్చదు. ప్లీజ్ రా ఎంత వీక్‌గా ఉన్నావో చూడు అని ఆమె చెయ్యి పట్టి ప్లీజ్ నా కోసం రోజు నువ్వు ఈ పాలు తాగాలి అని చెప్తాడు. అలాగే ఏ ఫుడ్‌ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే తమరు చెప్పాక చేయకపోతే ఊరుకుంటారా? కాకపోతే ఒక్క షరతు. నువ్వు సగం తాగి నాకిస్తేనే నేను తాగుతాను. సగం తాగి కాదు తాగించమన్నా నేను తాగిస్తాను. ఎలాగో చెప్పనా అని అతను ఎంగిలి ఆమెకు రుచి చూపిస్తుంటే ఆదమరచి తాగిస్తుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు అతని కోసం ఆమె అలవాటు పడింది. క్రిష్ వదులు ఏంటిదని దూరం నెడుతుంటే ఇప్పటిదాకా ఇదే చెప్పి దూరం పెట్టావు ఇంక వదిలేది లేదు అని ఆమెను దగ్గరికి లాక్కొని పెదవులందుకుంటాడు. మెల్లిగా దూరం జరిపిన క్రిష్‌ని అతని షర్ట్ పట్టుకొని దగ్గరికి లాగి దూరంగా ఉండమని ఎవరన్నారు? నువ్వే నా హెల్త్ అని దూరంగా ఉన్నావు. అప్పటికే అతని చేతులు చేస్తున్న చేష్టలకి ఆమె శృతి కలుపుతుంది. మొత్తానికి నింద నా మీద వేశావు కదా! చెప్తా నీ పని అని ఆమెనెత్తుకొని బెడ్ మీద దింపి మెల్లిగా ఆమె మీద చేరి మెడ మీద పెదవులతో గిలిగింతలు పెడతాడు. క్రిష్ ఆపు అని నెడుతున్నా వినకుండా అతడు చేస్తున్న అల్లరికి ఆమె ఉక్కిరిబిక్కిరవుతుంటే అతన్ని ఇంకాస్త గట్టిగా చుట్టుకొని సహకరిస్తుంది. మెల్లిగా ఇద్దరి వలువలు నేలకి చేరతాయి. ఏకాంతంలో ఒకరి ప్రేమని ఒకరు రుచి చూస్తారు. అతడి చేతులు ఆమె శరీరం మీద చేస్తున్న చేష్టలకి ఆమె అతని పేరును తరిస్తుంటే ఆమెని ఇంకాస్త మురిపంగా చుట్టుకొని ఆమెతో కలిసిపోతాడు. అదంతా గుర్తురాగానే ఆమె కళ్ళల్లో నీళ్ళొస్తాయి. కనీసం ఈరోజు ఆమెను కోప్పడింది లేదు. ఇది కారణం అని చెప్పేలా ఒక్క గొడవ జరగలేదు. ఇద్దరి మధ్య ఇద్దరూ కలిసున్న ప్రతి క్షణం ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమనే చవిచూశారు. అలాంటిది ఆమె ఊహించని విధంగా అతడు విడాకులు అడగటం వింతగా అనిపిస్తుందామెకి. ఆ రోజు ఆమె ముందు విడాకులు అడగటం ఎంత బాధ కలిగించిందో అతడికి అనే ఆలోచనలోనే ఆ రాత్రి నిద్ర కోల్పోతుంది. ఆ రోజు నుంచి సఖి ఒక్కటే నిర్ణయం తీసుకుంది. తన ప్రేమను నిరూపించుకోవడానికి కాదు, తన భర్త ఎందుకిలా మారాడో తెలుసుకోవడానికి. కన్నీళ్లతో గాదు, ధైర్యంతో ముందుకడుగు వేయాలని అనుకుంది. ఆ రోజు సాయంత్రం క్రిష్ హాస్పిటల్ నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పటికే పిల్లల్ని నిద్రపుచ్చేసిందామె. ఇంటి గుమ్మం దగ్గరే సఖి నిలబడి ఉంది. అతని రాక కోసం అనుకున్నట్టుగానే వచ్చాడతను. అంతలో కళ్ళల్లో ఏడుపు లేదు, ముఖంలో కోపం లేదు, అసహనం లేదు. ఆమె నిశ్శబ్దం క్రిష్‌కి భయంకరంగా అనిపించింది. ఇంకా ఏంటన్నట్టు చూస్తాడతను. నీతో మాట్లాడాలని చాలా సింపుల్‌గా చెప్పింది. నాతోనా? ఏం మాట్లాడాలి? మళ్ళీ డ్రామా మొదలుపెడితే ముందులాగా నేనిన్ను ప్రేమించట్లేదు. అసహ్యం. నువ్వంటే అర్థమైందా నీకు? అని కోపంగా చెప్తాడు. డ్రామా కాదు క్రిష్. నాకు నిజం తెలియాలి. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? అంత తప్పు నేనేం చేశాను? నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకోవడమే నా తప్పా? ఇద్దరు పిల్లల్ని కని నువ్వే నా ప్రపంచంగా బ్రతికాను కానీ ఇప్పుడు నువ్వే నన్ను వెలివేస్తున్నావు. ఎందుకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావని కన్నీరు మున్నీరుగా అయ్యింది ఆమె. కానీ అతను చలించలేదు. ఆమె మాటల్లో ఏదో తెలియని బాధ కలిగింది కానీ బయటపడలేదు. ఇద్దరూ హాల్‌లో ఎదురెదురుగా ఉన్నా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. అంతలో మళ్ళీ ఆమె కల్పించుకొని నీకు విడాకులు కావాలి అంటున్నావు. కానీ కారణం చెప్పడం లేదు. నువ్వు నన్ను ద్వేషిస్తే అది కూడా ఒక కారణమే కదా! కానీ నువ్వు నన్ను ద్వేషిస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. నీలో ఇంకా నా మీద ప్రేమ ఉంది క్రిష్. కానీ ఎందుకో నువ్వు ఏదో దాచి నా నుంచి నాకు తెలియకుండానే ఉండడానికే చేస్తున్నావు అని అర్థమైంది. నీ బాధను పంచుకోవడానికి కూడా నీకు పనికి రాకుండా అయ్యానా? నేను అంత పరాయిదాన్నయిపోయానా? అని ఏడుస్తూ అడుగుతున్న ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అతనికి.
అతని ముఖంలో చిన్న తడబాటు. నిన్ను ద్వేషిస్తున్నానని మాత్రమే చెప్పగలుగుతున్నావు కానీ కారణాలు చెప్పవు. నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని నెలలయిపోయింది? నా మీద నాకే అసహ్యం వేస్తోంది క్రిష్. ఇలా హింసించే బదులు ఒకేసారి నా గొంతు నలిపి చంపేయొచ్చు కదా క్రిష్ అంటూ అతని చేతుల్ని ఆమె గొంతు మీదకి పెట్టుకొని అడిగింది. ఏంటి సఖి పిచ్చిదానిలాగా మాట్లాడకు. నేను నిన్ను చంపడమేంటి అని అన్నాడు. ఇప్పుడు చేస్తోందదేగా. బ్రతికున్న శవమై నేను ఇప్పుడు నీ ముందు ఉన్నాను. నీకు అర్థమవుతోందా? ఇదంతా ఎందుకు సఖీ? ఇప్పుడు నాకు నీ నుంచి ఒక డివోర్స్ తప్ప ఇంకేమీ అవసరం లేదు. అది నా ప్రాణం పోయే వరకు జరగదు. నీ బాధేంటో నాతో ఒక్కసారి చెప్పి చూడు క్రిష్. నీ ప్రతి కష్టం, సుఖం, బాధ అన్నీ పంచుకొని నీతో లైఫ్ లాంగ్ నడుస్తానని ప్రమాణం చేశాను. ఇలా మధ్యలో వదిలేయడానికి కాదు. నేనంటూ నీ నుంచి విడిపోతే అది నా మరణమే అవుతుంది గుర్తుపెట్టుకో. సఖీ ఏంటి ఆ మాటలు? మాటలు కాదు క్రిష్ నిజాలు. నువ్వు లేని జీవితం నాకు శూన్యం. ఈ రోజుతో నా నుంచి నీకు విముక్తినిస్తాను. మన పిల్లల్ని బాగా చూసుకో. ఇంకా సెలవని రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకుంది ఆమె. ఆమె చర్యకి కాళ్ళ కింద భూమికంపం వచ్చినంతగా పనయింది. పరుగున వెళ్లి సఖీ డోర్ తీస్తావా? తీయవా? నో క్రిష్ నేను తీయను. నేను నీతో బ్రతకలేని క్షణం భరించే కంటే చావే నాకు సుఖంగా ఉంటుంది. నన్ను మన్నించు. లేదా ఎందుకు నా నుంచి దూరం కావాలనుకుంటున్నావో అదైనా చెప్పు. నీకు రెండే దారులు. ప్లీజ్ సఖీ నా మాట విను. నువ్వు ఏదైనా చేసుకుంటే మన పిల్లలు ఏమవ్వాలి? మీరు ఉన్నారు కదా చూసుకోడానికి. నేనంటే అసహ్యం ఉంది కానీ వాళ్ళంటే మీకు ప్రేమనే కదా! నాకేమీ భయం లేదు. మీరు వాళ్ళని బాగా చూసుకుంటారు. అసలు నేననేవాడిని కూడా లేకపోతే అదేంటి మీరెక్కడికి వెళ్తారు? బయటకొస్తే చెప్తాను. మళ్ళీ మాట మార్చరు కదా! మార్చరు. నా మాట విను ప్లీజ్ బయటికి రా. నువ్వేదైనా చేసుకుంటే మన పిల్లలు అనాథలవుతారు. ఏంటి మీరనేది? వాళ్ళు అనాథలవ్వడం ఏంటి? ఎందుకవుతారు? మీరున్నారు గదా! అంటూ డోర్ తెరిచి అడిగింది. నాకు బ్రతకడానికి టైం లేదు. ఆమె షాకయింది. ఏం మాట్లాడుతున్నావు? నీకు టైం లేకపోవడం ఏంటి? అని ఒక్కో మాటని కూడబలుక్కుని పలికింది ఆమె. అతను నవ్వాడు చాలా బాధతో. నీ భర్త డాక్టర్ కాబట్టి ప్రాణాలు కాపాడుతున్నాడు అని అనుకుంటున్నావు కదా! కానీ నా ప్రాణం మాత్రం నా చేతుల్లో లేదు. నా చేతుల మధ్య నుంచి జారిపోతోంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏమైందని అడిగింది. అతన్ని పట్టుకొని ఏడుస్తూ ఆమె. అతను తన ఫోన్ తీసి ఒక రిపోర్ట్‌ని చూపించాడు. సఖీకి ప్రపంచం ఆగిపోయినట్లుగా అయింది. ఇది అబద్ధం కదా! వణుకుతున్న గొంతుతో అడుగుతోంది ఆమె. నిజం. ఎప్పట్నుంచి ఇదంతా జరుగుతోంది? 6 నెలలుగా. 6 నెలలా? అతను మారిన టైం కూడా ఇదే. అందుకేనా నన్ను దూరం చేస్తున్నావు? కన్నీళ్లు పొంగిపోతూ అడిగింది. అవును. ఎందుకు చెప్పలేదు నాకు? చెప్తే నువ్వు తీసుకోగలవా? నీ జీవితం మొత్తం నా చుట్టూ తిరుగుతుంది. నేను పోయాక నువ్వు మళ్ళీ నిలబడలేవు సఖీ. ఆమె ఒక్కసారిగా లేచి అతని చెంప మీద గట్టిగా కొట్టింది. నీకు పిచ్చా? నా జీవితం నీదే అని నువ్వే నాకు చెప్పావు. అతను మౌనంగా ఉన్నాడు. డివోర్స్ అడిగింది ఇందుకే. నువ్వు నన్ను ద్వేషిస్తావేమో అనుకున్నాను. ద్వేషం అంటే ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడం నీకు తేలికవుతుందా? ఆమె అతని కాలర్ పట్టుకుంది. నీకు తెలుసా క్రిష్? ప్రేమంటే బలంగా ఉన్నప్పుడు కాదు, బలహీనంగా ఉన్నప్పుడు ఒకరిని వదలకుండా ఒకరు తోడుగా ఉండడం. అతని కళ్ళ నుంచి కన్నీళ్లొచ్చాయి. నేను నీ భార్యను. నీకు క్యాన్సరొచ్చినా నీతో పోరాడేది నేనే. నీకు టైం తక్కువ ఉన్నా ప్రతి సెకండ్ నీ పక్కన ఉండేది నేనే. నీ నిర్ణయం నాకవసరం లేదు. నీ ప్రాణం మీద నాకు హక్కుంది ఆమె గట్టిగా చెప్పింది. అతను కూలబడిపోయాడు. ఆమె భుజాల మీద భయమేస్తోంది సఖీ. నాకు భయమే. కానీ నిన్ను వదిలేయడం కన్నా నీ ప్రాణాల్ని కాపాడుకునే ఒక్క దారి దొరక్కుండా పోతుందా చూద్దాం. ఎన్ని దారులుంటే అన్నీ వెతుకుదాం. ఎంతవరకైనా పోరాడతాను. చివరి క్షణం వరకు నీతోనే నిలుస్తాను అంటూ ఆమె భరోసా ఇచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో నవ్వులు లేవు. హాస్పిటల్‌లు, ట్రీట్‌మెంట్‌లు అని తిరుగుతూనే ఉంది సఖి. దేశ దేశాల నుంచి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవుతూనే ఉంది. అందరూ లాస్ట్ స్టేజ్ ఏమీ చేయలేము అని అన్నవాళ్ళే. రోజు రోజుకి ఆశ సన్నగిల్లిపోతోంది క్రిష్‌కి, సఖికి. ఇక నేను మీ నుంచి శాశ్వతంగా దూరం అవ్వాల్సిందేనా సఖీ? నేను లేకుండా నువ్వు, పిల్లలు ఎలా బ్రతుకుతారో అని భయమే ఎక్కువగా ఉంది సఖీ. నాకు మీరు అధైర్యపడకండి. నాకు నమ్మకం ఉంది. ఏమీ కాదు. మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటాను అని అతనికి చెప్తుంది. సఖి అతని చేతిని ఒక్కసారైనా వదల్లేదు. నెలలు క్షణాల్లా కరిగిపోతున్నాయి. అతని జబ్బు రోజు రోజుకి ముదిరిపోతోంది. రక్తం కారడం స్టార్ట్ అయింది ముక్కు నుంచి. సఖి చూసి బాధపడుతుంది అని అతను దాస్తుంటే అతను నేను చూశానని తెలిసి ఇంకా భయపడతాడని ఎవరికి వారే ఆగిపోయారు. ఉన్న కొన్ని రోజులు ఆమెని, పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని అతని ఆత్రం ఆమెకి అర్థమవుతోంది. కానీ నీకేం కాదని నాకు నమ్మకం ఉందని ఆమె మాటలు భరోసానిస్తూ ఉంటాయి అతనికి.
లాస్ట్‌గా అమెరికాలోని ఒక డాక్టర్‌కి రిపోర్ట్స్ చేరతాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి దీనికి ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి. అప్పుడే అతను బ్రతకగలడని అతను చెప్తాడు. సార్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అతను ఇండియాలో ఉన్నాడు. ఆపరేషన్ చేయగల వ్యక్తి మీరు ఒక్కరే. 24 అవర్స్‌లో ఆపరేషన్ అంటే చాలా కష్టం అని అంటాడు కో డాక్టర్. అనుకుంటే కానిదేముంది. ఇండియాకి ఇమ్మీడియేట్‌గా ఫ్లైట్ ఎన్నింటికో చూడండి. అతన్ని అక్కడ దగ్గరలోని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయండి. నేను వెళ్లి సర్జరీ చేస్తాను అని చెప్తాడు ఆ డాక్టర్. ఆ విషయం సఖీకి కాల్ చేసి విషయం చెప్తాడు అతను. ఆమె సంతోషానికి అవధుల్లేవు. వెంటనే అతని వద్దకు పరుగున వెళ్లి ఆ విషయాన్ని చెప్తుంది. నిజంగానా సఖీ? నేను బ్రతుకుతానా? మీరు బ్రతుకుతారు. నాకు నమ్మకం ఉంది. ఏం చేయలేమని అందరూ చేతులెత్తేశారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఈ అవకాశం దొరికింది అంటే మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు అంటూ చెబుతున్న ఆమెని హత్తుకుంటాడు. నువ్వే లేకపోతే నేనేమైపోయేవాణ్ణి? నిన్ను ఎంత బాధకు గురిచేసినా నా చెయ్యి వదల్లేదు ఈ క్షణం వరకు. థాంక్యూ. మీరే నా ప్రపంచం. మీరు ఒక మాట అంటే నేను పడలేనా? మీలో నా మీద ద్వేషం కనిపించలేదు. మీ కళ్ళల్లో బాధని మాత్రమే చూశాను నేను. మీరు ద్వేషించినట్లు నటిస్తున్నారని నాకెప్పుడో తెలుసు. ఎలా తెలుసు? సఖీ నీకు ఈ 9 సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా. ఆ మాత్రం తెలీదా నాకు మీ గురించి? సఖీ మాటలకి క్రిష్ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఆమె చెయ్యి తన చేతిలో బిగించుకొని నెమ్మదిగా అన్నాడు. అందుకేనా నన్ను వదిలిపోలేదు నువ్వు. నేను నిన్ను ఎంతగా దూరం పెట్టినా నువ్వు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. సఖి నవ్వింది. కన్నీళ్ల మధ్య కూడా ఆమె నవ్వు అతనికి ప్రాణం ఇచ్చింది. మీరు నన్ను దూరం పెట్టలేదు క్రిష్. మీ బాధని దాచుకున్నారు. అంతే. భార్యకి భర్త బాధ కనిపించకపోతే ఆమెకి ఆ హక్కు లేదనిపిస్తుంది నాకు. అతను ఆమె చేతిని ముద్దాడాడు. నువ్వు చాలా తెలివైన దానివి సఖి. నేననుకున్న దానికంటే కూడా కాదు అని ఆమె తల ఊపింది. నేను తెలివైన దాన్ని కాదు. మీ మీద ప్రేమ ఉన్నదాన్ని అంతే. ఆ మాటలకతను ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఎంత గట్టిగా అంటే ఈసారి వదిలేస్తే మళ్ళీ దొరకదన్న భయం అతని చేతుల్లో కనిపిస్తుంది. ఆపరేషన్ రోజు రానే వచ్చింది. హాస్పిటల్ గదిలో నిశ్శబ్దం, మానిటర్ల శబ్దం తప్ప ఇంకేమీ లేదు. క్రిష్ బెడ్‌పై పడుకున్నాడు. సఖి అతని పక్కనే కూర్చొని తన వేళ్లతో అతని జుట్టు నిమురుతోంది. సఖి అతను మెల్లిగా పిలిచాడు. ఉన్నాను అనగానే ఆమె అతని వైపు తొంగింది. ఏమైనా జరిగితే ఆమె ఒక్కసారిగా అతని నోటిపై వేలు పెట్టింది. ఆ మాట పూర్తిగా అనొద్దని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది. ఏమీ జరగదు. జరగదు అంటే జరగదు. కానీ ఒకవేళ అన్న మాటే లేదు క్రిష్. మీరు తిరిగి వస్తారు. మళ్ళీ పిల్లలతో నవ్వుతారు. నన్ను కోపంగా చూస్తారు. అలిగి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. ఆమె మాటలు ఆగిపోయాయి. కన్నీళ్లు చెంపల మీద జారిపోయాయి. అతను ఆమె చెంపను తుడిచాడు. నువ్వు ఏడవకపోతేనే నాకు ధైర్యం సఖి. అందుకే ఏడవడం లేదు అంటూ ఆమె నవ్వే ప్రయత్నం చేసింది. మీరు బయటకొచ్చిన తర్వాత ఈ కన్నీళ్లన్నీ మీ మీదే కోపంగా కురుస్తాయి. అతను నవ్వాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన నవ్వది. డాక్టర్ రావడంతో ఆమె బయటికి నడిచింది. సఖి నువ్వు ఇక్కడే ఉండు. నాకు ధైర్యంగా ఉంటుంది అని అంటాడతను. హలో మిస్టర్ ఒక డాక్టర్ అయ్యుండి మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? ఆమె బయటుంటారు. ఆమె ఇక్కడే ఉంటే మేము ఆపరేషన్ ఎలా చేసేది? మీకు తెలియంది కాదు కదా! ఒక డాక్టర్‌గా లేదు డాక్టర్ గారు నేను వెళ్తానని అతనికి ధైర్యం చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఆపరేషన్ థియేటర్ బయట సఖి చేతులు దేవుడి ముందు చేతులు జోడించి నిలబడింది. నోరు కదల్లేదు కానీ మనసు ఏడుస్తోంది. దేవుడా! నేనడిగేది ఒకే ఒక కోరిక. నా భర్తను నాకిచ్చెయి చాలు. ఇంకేం వద్దు. గంటలు గడుస్తున్నాయి. ప్రతి సెకండ్ ఒక యుగంలాగా అనిపిస్తోంది. చివరికి డోర్ తెరుచుకుంది. డాక్టర్ బయటకొచ్చాడు. సఖి గుండె ఆగినట్టయింది. డాక్టర్ అడగడానికి కూడా శక్తి లేదు. అంతకన్నా ధైర్యం లేదు. ఏం వినాల్సొస్తుందో అని. డాక్టర్ చిన్నగా నవ్వాడు. సర్జరీ సక్సెస్ అయింది అమ్మా అని అన్నాడు డాక్టర్. ఆ మాట వినగానే సఖి కాళ్ళు తడబడిపోయాయి. మీ భర్త చాలా స్ట్రాంగ్. కానీ అతనికంటే ఎక్కువ స్ట్రాంగ్ మీ ప్రేమ. ఆమె ఒక్కసారిగా కూలబడిపోయింది. ఏడుపు ఆపుకోలేకపోయింది. ఈసారి అది బాధతో కాదు, బ్రతుకుతాడన్న ఆనందంతో. కొన్ని గంటల తర్వాత క్రిష్ కళ్ళు తెరిచాడు. మొదట చూసింది సఖి ముఖమే. సఖి చాలా స్లోగా పలికాడు. ఉన్నాను. ఎక్కడికి పోలేదని. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నన్ను వదల్లేదు కదా! వదిలే ఆలోచన మీకొచ్చినప్పుడు నేను మీతోనే చచ్చిపోవాలని డిసైడ్ అయ్యానంది కన్నీళ్లతో. నవ్వుతూ అతను కళ్ళు మూసి మళ్ళీ తెరిచాడు. నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చావు నువ్వు. ఆమె అతని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. మన ప్రేమే మనిద్దరికీ పెళ్లి చేసింది. జీవితం ఇచ్చింది.
ఆ గదిలో ప్రేమతో నిండిన మౌనం నిండిపోయింది. అప్పటికి 6 నెలలు గడిచిపోయాయి. తర్వాత కోర్టు నుంచి లీగల్ నోటీస్ వచ్చింది. ఇద్దరూ కలిసి వెళ్తారు. జడ్జి అడుగుతాడు. ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి? క్రిష్ సఖీ వైపు చూసి చెప్తాడు. డివోర్స్ కాదు సార్. లైఫ్ పార్ట్నర్‌గా లైఫ్ మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నామని. సఖీ నవ్వింది. కళ్ళల్లో నీళ్లొచ్చాయి ఆమెకి. జడ్జి చిరునవ్వుతో ఈ కోర్టులో చాలా విడాకులు చూశాను కానీ ఇలా ప్రేమ గెలిచిన కేసు చాలా అరుదు. మీరిద్దరూ కలిసి అన్ని సుఖదుఖాలు చూసి ఇక్కడికి వచ్చారు. నీ తెగువతో నీ భర్త ప్రాణం కాపాడుకోవడమే కాకుండా ప్రేమ అంటే విడిపోవడం కాదు. విడిపోవడానికి కారణాలు ఉన్నా కలిసి నిలబడే ధైర్యం అని నిరూపించారన్నాడు జడ్జి. వాళ్ళిద్దరూ విడిపోకుండా మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషించారు. అందరూ ఒకరి గురించి ఒకరు ఇంతలా అర్థం చేసుకునే భార్యాభర్తలు ఉండడం అదృష్టం అని అందరూ కూడా వాళ్ళ గురించే పొగుడుతున్నారు. ఈ కేసు ఇంతటితో సమాప్తమని జడ్జి గారు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. క్రిష్ పూర్తిగా నార్మల్‌గా మారిపోతాడు. క్రిష్, సఖి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా లైఫ్‌ని గడిపేస్తున్నారు. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.